నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. పరిపాలనలో వైసీపీ ప్రభుత్వం సమూల మార్పులు తీసుకొచ్చిందని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్నారు. సచివాలయ వాలంటీర్ల విధానాన్ని తీసుకొచ్చి సంక్షేమ ఫలాలను పేద ప్రజలకు చేరువ చేసిందని అన్నారు. చేసిన అభివృద్ధి కారణంగా వైసీపీకి క్షేత్రస్థాయిలో అనుకూలత కొనసాగుతోందని తెలిపారు. నెల్లూరులో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించిన ఆయన రానున్న ఎన్నికలలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీకి సిద్ధమై ముందస్తు ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. నామినేషన్ ప్రక్రియకు సిద్ధమైన నేపథ్యంలో ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ క్షేత్రస్థాయిలో అందరినీ కలుస్తానంటూ చెబుతున్న ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డితో మా నెల్లూరు ప్రతినిధి ఫేస్ టు ఫేస్. గ్రామ పరిపాలనను బలోపేతం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ఈరోజు ఎన్నికల్లో ప్రోత్సాహ పరిస్థితిని ఇస్తుంది. అందరూ కూడా స్వచ్ఛందంగా తరలివచ్చి వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇచ్చేందుకు కూడా తరలి వస్తున్నట్టు మనకు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్తున్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఎన్నికల కార్యక్రమంలో మీరు దూసుకుపోతున్నారు, ఎలా ఉంది క్షేత్రస్థాయిలో? అందరికీ నమస్కారం. మేము చాలా ప్రాంతాలు ఇప్పటికే తిరిగాం. ఎక్కడికి పోయినా కూడా ఈ సచివాలయ వ్యవస్థ, ఈ వాలంటరీ వ్యవస్థ వల్ల ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా కూడా కరప్షన్కి అవకాశం లేకుండా నేరుగా వాళ్ళకి చేరడం చాలా శుభపరిణామం. దాని ఫలితాలు మేము వాళ్ళ ఇళ్లకు పోయినప్పుడు మా ఇంటికి ఈ విధంగా లబ్ధి చేకూరింది, ఈ విధంగా ఇంత అమౌంట్ వచ్చింది అని చెప్తుంటే సంతోషంగా ఉంది. పేద మధ్యతరగతి వాళ్ళంతా మా పార్టీ వైపు ఉన్నారు. పైన ఉండే వాళ్ళల్లో కూడా ఉండేవాళ్ళు మాకుంటారు, వాళ్ళకు వాళ్ళు ఉంటారు. మాకు గెలుపుకి ఎలాంటి డోకా ఉండదని మేము నిజంగా నమ్ముతూ ఉన్నాం. రాబోయే రోజుల్లో 175కి 160 స్థానాలు వచ్చినా ఆశ్చర్యపోని అవసరం లేదు. మా ముఖ్యమంత్రి అయితే 175కి 175 వస్తాయని చెప్తున్నాడు. మేమైతే గట్టిగా మెజారిటీ సీట్స్ మాకే వస్తాయని పూర్తిగా నమ్మకం ఉంది. సైలెంట్ ఓటింగ్ మాకు ఎక్కువ ఉంది. ఈ అరిసేవాళ్ళు, రోడ్ల మీద అరిసేవాళ్ళలో కొంత వాళ్ళకు ఉండొచ్చేమో, కానీ ప్రజల్లో అయితే చాలా రెస్పాన్స్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వంలో విస్తృతంగా జరిగిన అభివృద్ధి పరంగా మీరు ఎంపీ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఇప్పుడు పోటీ చేసి రాష్ట్ర మంత్రి మండలిలో రాష్ట్ర పరిపాలనలో ఒక భాగస్వామ్యం కనపరిచేందుకే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని చెప్తున్నారు. ఎంతవరకు మేము పరిస్థితులను బట్టి, మా పార్టీ నిర్ణయాలను బట్టి మేము ఎక్కడ నిలబడాలనేది నిర్ణయిస్తారు. నేను గతంలో 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశాను, ఒకసారి ఎంపీగా పనిచేశాను. ఈసారి ఎమ్మెల్యేగా నిలబడాలని అనుకున్నాను, ఎమ్మెల్యేగా నిలబడుతూ ఉన్నాము. ఈ ఎమ్మెల్యేగా ప్రజలతో సంబంధాలు ఎక్కువ ఉంటాయి, ఎంపీలకు అంత సంబంధాలు ఉండవు. కాబట్టి మేము మొదటి నుంచి కూడా ప్రజలతో తిరిగేవాళ్ళం, మమేకమై ఉండేవాళ్ళం. అందుకని నేను ఎమ్మెల్యే టికెట్ కావాలని కోరుకున్నాను. దాన్ని మా ముఖ్యమంత్రి గారు ఆమోదించారు. సో ఈ నెల్లూరు రూరల్ ప్రాంతంలో దాదాపుగా ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఉపాధి నిమిత్తం కూడా చాలా మంది ఇక్కడ చేరడం జరిగింది. ఇక్కడ పరిపాలన అంటేనే ఒక ఛాలెంజ్గా తీసుకోవాల్సిన అంశం. ఎలాంటి ప్రణాళికను మీరు సూచిస్తున్నారు? నేను ఇప్పటికే 9 నెలల్లో ఈ 26 వార్డులలో కానీ, మా 18 విలేజెస్లో కానీ అంతా అక్కడ తిరిగి అక్కడ ఉండే అవసరాలను గుర్తించాం. చాలా వరకు 75% పనులు నేను 150 కోట్లతో పూర్తి చేశాను. ఇంకా రేపు ఎన్నికైన తర్వాత బ్యాలెన్స్ వర్క్స్ అన్నీ కూడా పూర్తి చేసి, ఎక్కడన్నా ఒకరిద్దరికి సంక్షేమ కార్యక్రమాలు టెక్నికల్ రీజన్స్తో ఆగి ఉన్నాయి, మేము ఎన్నికల ప్రచారంలో తిరిగేటప్పుడు తెలుస్తున్నాయి, అవి కూడా సరిచేసి మొత్తం అందరికీ న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటాం. అన్ని ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తాం. మాకు ఆమంచెర్ల ప్రాంతంలో కొన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, వాటిల్లో ఇండస్ట్రియల్ పార్క్ కూడా తీసుకొచ్చి యువతకు ఉపాధి కలిగేదానికి కూడా చర్యలు తీసుకుంటాం. గతంలో మీరు మంత్రిగా ఉన్న కాలంలో నైపుణ్య అభివృద్ధి అనే అంశాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చింది మీరేను. దాదాపుగా అలాంటి కార్యక్రమాలు ఇప్పుడు విస్తృతంగా జరుగుతున్నాయి, ప్రభుత్వం కూడా దాన్ని అనుసరించింది. ఇప్పుడు నూతన ప్రణాళికగా ఏం చేయబోతున్నారు? గతంలో 99కి ముందు అప్పుడు ప్రభుత్వం తరఫున నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు లేవు. అందుకని మేము ఒక సంస్థను పెట్టి ఆ కార్యక్రమాలన్నీ అల్లూరు నియోజకవర్గంలో చేసాం. అదేవిధంగా తర్వాత సర్వేపల్లి నియోజకవర్గంలో కూడా చేసాం. ఇప్పుడు ప్రభుత్వమే ఆ కార్యక్రమాలను చేపట్టింది. అన్ని విధాలా కూడా ప్రభుత్వ నైపుణ్య అభివృద్ధి సంస్థలు పనిచేస్తున్నాయి. మేము కూడా అవసరమైతే ఒక ప్రభుత్వం ద్వారానే ఒక ఇన్స్టిట్యూట్ని మన రూరల్ ఏరియాలో పెట్టించి ఈ నైపుణ్య అభివృద్ధి
దాన్ని చేసేదానికి కూడా ప్రయత్నిస్తాం. ప్రజల్లో ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలను మెరుగుపరిచేందుకు ప్రణాళికల ద్వారా కొనసాగుతున్నట్టు కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలియజేయడం జరిగింది. కెమెరా పర్సన్ విజయ్తో శ్రీధర్, ఫోర్సెట్ టీవీ నెల్లూరు.